జనరల్గా తెలుగు హీరోయిన్ అనే బజ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే పాపం అంజలి గారు ఎప్పటి నుంచో ఉన్నారు జనరల్గా మాట్లాడుకుంటే, బట్ మీరు వకీల్ సాబ్ తర్వాత ఒక బజ్ క్రియేట్ అయింది. తెలుగు హీరోయిన్ చాలా ఆర్టికల్స్ చూశాను నేను ఈవెన్ అప్పుడు TV9 లో ఉన్నాను, మీ దగ్గరికి వచ్చాను. ఇదే స్టోరీ కూడా మన తెలుగు హీరోయిన్ మళ్ళీ మన తెలుగు హీరోయిన్లకి అవకాశాలు వస్తున్నాయండి. ఇప్పుడు మొన్న బేబీ సినిమా తర్వాత ఆమె దగ్గర అలాగే స్టార్ట్ అయింది. సో ఒక తెలుగు హీరోయిన్ గా మీరు ఎలాగో ప్రాసెస్ ని ఎంజాయ్ చేస్తారు, స్ట్రగుల్స్ ఎలాగో చెప్పరు మాకు, స్ట్రగుల్ అని ఫీల్ అవ్వరు కాబట్టి. బట్ ఏంటి అవకాశాల విషయం ఏంటి, బానే ఉందా ఇప్పుడు, ఓకే అంటారా? స్ట్రగ్లింగ్ అనే కంటే అండి, మీ పేరేంటి? సారీ, దర్శన్. అంటే నాకు జనరల్ గా పేరు చెప్తే స్ట్రగ్లింగ్ అనే కంటే దర్శి నాకు ఒక థింగ్ ఏది నచ్చుంది ఇప్పుడు నేను రీసెంట్ గా రియలైజ్ అయిన పాయింట్ ఏంటి అంటే, మిగతా స్టేట్ హీరోయిన్స్ అందరూ వస్తున్నారు వెళ్తున్నారు, కానీ తెలుగు హీరోయిన్స్ మేబీ మీరు అంజలి గారి దగ్గర నుండి చూసుకుంటే, తర్వాత కలర్ స్వాతి గారు వచ్చారు, తర్వాత లయ గారు అంటే కొంచెం ముందు అయ్యి, బట్ ఇప్పుడు షీఈ్ రీ ఎంట్రింగ్ అయితే తను ఉన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ చాందిని చౌదరి అవ్వచ్చు, ఈశ్వరబ్బ అవ్వచ్చు, మేబీ నేను అవ్వచ్చు, మేమందరం వచ్చేసి ఒక 5-6 years లేకపోతే 10 years మేము ఇండస్ట్రీ ఉంటున్నాం, వర్క్ చేస్తున్నాం. ఎక్కడైతే మేబీ మేము బిగ్ ఫిల్మ్స్ లో పార్ట్ అవ్వకపోవచ్చు, బట్ ఎక్కడైతే యాక్టింగ్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ కావాలి, మనకు ఒక తెలుగు అమ్మాయి కావాలన్నప్పుడు మమ్మల్ని ఆప్షన్ గా చూస్ చేసుకుంటున్నారు. సో మాకు లాంజివిటీ ఆఫ్ కెరియర్ ఉంది. మేబీ ఒక స్టార్ హీరోయిన్ వర్సెస్ లాంజివిటీ ఆఫ్ కెరియర్ అంటే, ఎవరైనా మాక్సిమం పీపుల్ లాంజివిటీ ఆఫ్ కెరియర్ నే చూస్ చేసుకుంటారు, చూస్ చేసుకోవాలని కూడా నేను అనుకుంటున్నాను. బికాస్ అదే కదా మెయిన్, మనం వచ్చింది యాక్ట్ చేయడానికి. సో బిగ్ స్మాల్ ఫిల్మ్స్ పక్కన పెడితే మేము ఒక మాకు ఇష్టమైన పని మేము చేస్తున్నాం. సో ఇట్స్ ఎ డిఫరెంట్ పర్స్పెక్టివ్. ఈ వేలో చూస్తే మేము వీఆర్ ఆల్ సో హ్యాపీ. అంటే నేను వాళ్ళందరి తరపున మాట్లాడుతున్నాను అనుకోవద్దు, కాకపోతే నాకు అనిపించిన పాయింట్ నేను చెప్తున్నాను. వాళ్ళకు కూడా ఎవ్రీ ఇయర్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 or 2 ఫిల్మ్ రిలీజెస్ ఉంటున్నాయి కదా, 100%. బట్ మీరు ఏ అదర్ స్టేట్ హీరోయిన్ అయినా తీసుకోండి, వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 1 or 2 రిలీజెస్ అసలు ఛాన్సే లేదు, పాసిబిలిటీ లేదు. సో దట్ వే we all are lucky. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్, ఇది మనం చూసుకుంటే ఒక పాజిటివ్ వేలో మనకి కూడా హ్యాపీగా అనిపిస్తుంది అన్న.